హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గుప్తా గారు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరో పక్క మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి వాటర్ తాగుతూ ఉంటే అప్పుడే అంజు స్కూల్కి వెళ్ళడం కోసమని రెడీ అయ్యి యూనిఫామ్ వేసుకుని వచ్చి అమ్మ అని మనోహరిని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన కూతురు దుర్గని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్నే అమ్మా, నేను నీ కూతుర్నే కదా, మరి నేను నిన్ను అమ్మ అనే పిలవాలి కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే, అంజు నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా అని చెప్పి మనోహరి షాక్ అవుతుంటుంది. ఇక అప్పుడు అంజు మనోహరి దగ్గరికి వచ్చి, మీరు పక్కకి తప్పకుండా ఆంటీ, నేను అమ్మ అని పిలిచింది మిస్ అమ్మని అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నన్నే కదా అంజు అమ్మ అని పిలిచావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నేను మిమ్మల్ని ఎందుకు అమ్మ అని పిలుస్తానంటే, నేను అమ్మ అని పిలిస్తే ఆ అమ్మనైనా పిలుస్తాను, లేదంటే నా మిస్ అమ్మనైనా పిలుస్తాను అని చెప్పి అంజు అంటూ ఉంటే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నన్ను ఇప్పుడు నువ్వు అమ్మ అని పిలిచావా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు అంజు, అవును మిస్ అమ్మ, నేను ఎప్పుడు కూడా నిన్ను మిస్ అమ్మ అని పిలుస్తాను, ఎందుకంటే మిస్ అమ్మలో అమ్మ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నా బంగారు తల్లి అని చెప్పి బాగి అంజుని దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఇంతలో అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా రెడీ అయ్యి కిందకి వస్తారు. పదాలను విడదీసి నువ్వు కలిసిపోదామని చూస్తున్నావా అంజు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ రోజుకి నాకు నువ్వు తప్ప మరొక దారి లేదు మిస్ అమ్మ, ఏదో ఒక విధంగా నిన్ను కాకపట్టైనా నువ్వు స్కూల్కి వచ్చేలాగా చేయాలని చెప్పి అంజు మనసులో అనుకొని, మిస్ అమ్మ ఈరోజు నువ్వు నాతో పాటు స్కూల్కి రావాలి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు, ఆనంద్, ఆకాష్ వాళ్ళు ఆకలేస్తే సింహం ఎక్కడైనా గడ్డి తింటుందా, ఒకవేళ తిన్నా కూడా మేము తిననిస్తామా అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మో వీళ్ళేంటి నా మీద ఇలా పగబట్టారు అని చెప్పి అంజు వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళ భుజాల మీద చేతులు వేసి రౌండప్ చేసి, ప్లీజ్ రా, ఏంట్రా ఈరోజు నా మీద ఇలా పగబెట్టారు, ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయండి, ఏదైనా ఉంటే రేపటి నుండి చూసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. సరే అలా రా దారికి అని చెప్పి, సరే వెళ్ళి మిస్ అమ్మని బతిమలాడుకోపో అంటూ వాళ్ళ ముగ్గురు కూడా అంజుని వదిలేస్తారు. తర్వాత అంజు బాగి దగ్గరికి వచ్చి, ప్లీజ్ మిస్ అమ్మ నువ్వే ఏదో ఒక విధంగా స్కూల్కి రావాలి, లేదంటే ఆ సింబా నన్ను చంపేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి సరే అలాగే నీకోసం వస్తానులే, అంతలా బ్రతిమలాడుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి బాగిని అంజు హగ్ చేసుకుంటుంది. ఇక అప్పుడే మెట్లు దిగుతూ అమర్ కిందకి వస్తూ ఉంటాడు. అంజు ప్రేమగా బాగిని హగ్ చేసుకోవడం చూసి అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత బాగి పిల్లలకి బోలెడని కబుర్లు చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్ము బాగితో, అవును మిస్ అమ్మ ఇంతకీ నీ గోల్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి, ఒకప్పుడు నా గోల్ ఏంటంటే బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి ఒక బిజినెస్ పెట్టాలని ఉండేది. ఆ తర్వాత మా నాన్నకు అంత తాహత లేదని అర్థం చేసుకొని కనీసం చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించాలని అనుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరి నువ్వు చేస్తున్న ఉద్యోగం కూడా పోయిందని చెప్పావు కదా మిస్ అమ్మ, మరి ఇప్పుడు నీ గోల్ ఏంటి అని చెప్పి ఆనంద్, ఆకాష్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో బాగి, ప్రస్తుతానికి నాకు ఎటువంటి గోల్స్ లేవు, నా బుజ్జి బంగారాలను బాగా చదివించాలి, వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న గోల్స్ని దగ్గరుండి రీచ్ అయ్యేలాగా చేయాలి, ఇదే నా గోల్ ప్రస్తుతానికి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి పిల్లలందరినీ ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆ మాట చెబుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కూడా బాగి మాటలు విని చాలా ఆనందంగా తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. పిల్లలు నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను, బాయ్ అని చెప్పి అమర్ పిల్లలకు బాయ్ చెప్పి, మిస్ అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి బాగి కూడా బాయ్ చెప్పి అక్కడి నుండి బయటకు వస్తాడు. ఇక లాన్లో ఉన్న రాథోడ్ అసలు బాల్ నా దగ్గరికి ఎలా వచ్చిందా అని చెప్పి మళ్ళీ ఆ బాల్ని విసురుతూ ఉంటాడు. ఈసారి బాల్ తన దగ్గరికి రాకపోవడంతో, ఇదేంటి ఇందాక బాల్ అలా గాల్లో ఎగురుకుంటూ ఎవరో విసిరేసినట్టుగా నా దగ్గరికి వచ్చింది కదా, మరి ఇప్పుడు రావడం లేదేంటి అని చెప్పి రాథోడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ దగ్గరికి అమర్ వస్తాడు. ఏంటి రాథోడ్ ఏం చేస్తున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడు రాథోడ్ జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకుని, ఒకవేళ ఇందాక జరిగింది సార్కి చెబితే సార్ నమ్మరేమో, చెప్పి కూడా వేస్ట్ అని
ఏం లేదు సార్, బాల్తో ఆడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆడుకుంది చాలే, టైం అవుతుంది, త్వరగా బండి తీ అని చెప్పి ఆమె రాతోడితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మరో పక్క స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ మేడం దగ్గరికి రామ్మూర్తి ఉద్యోగం కోసం వస్తాడు. ఏంటయ్యా, ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. ప్లీజ్ మేడం, దయచేసి ఈ ఒక్కసారికి నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఇంకెప్పుడు కూడా మానేను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రిన్సిపల్ మేడం, అయినా అమర్ గారిని మోసం చేసి నీ కూతుర్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసావు కదా, ఆయన నీకు డబ్బులు ఏమీ ఇవ్వట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, మేడం ప్లీజ్, మీకున్న హోదాకి దయచేసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి, నాకు మానవత్వం ఉంది. ఇప్పటికే అయ్యగారు నాకు చాలా సహాయం చేశారు, మళ్ళీ మళ్ళీ ఆయన నుండి సహాయం పొంది నేను ఆయనకి భారం అవ్వదలుచుకోవడం లేదు. అందుకే ఏ పనైనా చేద్దామని ఇలా వచ్చాను. ఏ పనున్నా చేస్తాను మేడం, మీ ఇంట్లో పనులైనా, మీ కారు తుడవడమైనా, ప్లీజ్ దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రామ్మూర్తి ప్రిన్సిపల్ మేడంని బతిమలాడుతూ ఉంటాడు. సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఇంకొక్కసారి మాత్రమే నీకు అవకాశం ఇస్తాను, వెళ్ళి నీ పని చేసుకో అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అక్కడున్న టీచర్ ఒక ఆవిడ ప్రిన్సిపల్ మేడంతో, అదేంటి మేడం, వాచ్మెన్ పోస్ట్కి ఎవరు రావడం లేదని, ఆయనే వస్తారేమోనని అడగమన్నారు కదా, మరి తీరా ఆయన వచ్చిన తర్వాత ఇలా మాట్లాడడం బాగోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, చూడు నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. తర్వాత అక్కడున్న టీచర్ ఒక ఆవిడ రామ్మూర్తి దగ్గరికి వచ్చి, సార్ కావాలనే మీకున్న అవసరాన్ని ప్రిన్సిపల్ మేడం అవకాశంగా మార్చుకొని అలా మీతో కఠినంగా మాట్లాడుతున్నారు, మీరు ఓకే అంటే నాకు తెలిసిన ఆఫీస్లో ఒక పని ఉంది, మీరు అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, నేను ఇక్కడ పనిచేస్తుంది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, పిల్లల కోసం కూడా, నా మనవరాళ్ళు ఇక్కడే చదువుతున్నారు కదా, ఎప్పుడో ఒకసారి వాళ్ళని చూసుకోవచ్చు కదా, అందుకే ఇక్కడికి వస్తున్నానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, వాళ్ళు మీ సొంత మనవరాళ్ళు కూడా కాదు కదా సార్ అని చెప్పి ఆ టీచర్ అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, వాళ్ళు నా సొంత మనవరాళ్ళు కాకపోయినా వాళ్ళని చూస్తూ ఉంటే చిన్నప్పుడు నా కూతుర్ని చూసినట్టుగానే అనిపిస్తుంది, వాళ్ళకి నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తుంది, అందుకే నేను వాళ్ళ కోసమే ఈ స్కూల్కి వస్తున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక తర్వాత బాగి పిల్లల్ని తీసుకొని స్కూల్ లోపలికి వస్తూ ఉంటుంది. అంజు స్కూల్లోకి వెళ్ళడానికి భయపడుతూ, ఇదేంటి రోజు చూసే స్కూల్ అయినా ఎందుకో ఈరోజు భయం వేస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, హలో అంజు పాప, స్కూల్కి వెళ్ళాల్సింది ఈరోజే, రేపు కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు, ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం నేను నిన్న స్కూల్కి ఎందుకు రాలేదంటే ఏం చెబుతావని అంటూ ఉంటే, అప్పుడు బాగి, ఏం లేదు, నీకు నిన్న కడుపు నొప్పి వచ్చిందని అందుకే స్కూల్కి పంపించలేదని చెబుతాను అని అంటూ ఉంటే, అయ్యో మిస్సమ్మ, అది చాలా రొటీన్ డైలాగ్, అందుకే ఈసారి అలా కాకుండా నేను చెప్పినట్లుగా చెప్పు, నిన్న అంజు స్కూల్కి వస్తూ ఉంటే రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ జరిగిందని, రక్తం చూడగానే అంజు పాపలో మానవత్వం పొంగుకొచ్చి వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేసిందని, అందుకే స్కూల్ ఎగ్గొట్టిందని నువ్వు ప్రిన్సిపల్ మేడంకి చెప్పాలని అంజు అంటూ ఉంటే, ఇక అంజు చేసే ఓవర్ యాక్షన్ని చూసి పిల్లలంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. దీనికే ఇలా అయిపోతే ఇంకా నాలో ఉన్న షేడ్స్ అన్ని చూస్తే వీళ్ళు ఇంకేమైపోతారో అని చెప్పి, రండి లేట్ అయిపోతుంది అంటూ అంజు మిగతా పిల్లలందరినీ కూడా త్వరగా రండి అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. బాగి పిల్లల్ని తీసుకొని రావడం రామ్మూర్తి చూస్తాడు. ఇక అంతకుముందే ప్రిన్సిపల్ మేడంతో, మేడం దయచేసి నాకు ఒక హెల్ప్ చేయండి, నా కూతురికి నేను ఇక్కడ పనిచేస్తున్నాను అన్న విషయం చెప్పకండి అంటూ మాట తీసుకుంటాడు. ఇక బాగి తనని ఇక్కడ చూస్తే ఏమంటుందోనన్న భయంతో వాటర్ తాగుతున్నట్టుగా వెనక్కి తిరిగి నిలబడతాడు. కానీ వెనక్కి తిరిగి ఉన్న రామ్మూర్తిని బాగి చూసేస్తుంది. నాన్న మీరేంటి నాన్న ఇక్కడ ఉన్నారు అని చెప్పి రామ్మూర్తితో బాగి అంటూ ఉంటే, పిల్లల్ని చూడడం కోసం వచ్చానమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను నాన్న, ఇంటికి రావచ్చు కదా అని బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి ఇంటికి వస్తే ఏదో ఒకటి తిని వెళ్ళమని, తాగి వెళ్ళమని బలవంతం చేస్తారు, అందుకే నేను పిల్లల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. సరే నాన్న, అయితే మీరు కూడా ఒకసారి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి రండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు, చూసావా మిస్సమ్మ, తాతయ్యకు నీ మీద కంటే మేమంటేనే ఎక్కువ ప్రేమ అని చెప్పి అంటూ ఉంటుంది.
సరే సరే అని చెప్పి బాగి రండి నాన్న, అదిగో పిల్లలు వెళ్తున్నారు ప్రిన్సిపల్ మేడం దగ్గరికి, మీరు కూడా రండి అని చెప్పి రామ్మూర్తిని తీసుకొని బాగి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.